ఇవాళ నాన్న గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు చాలా మర్చిపోలేని రోజు. సో అయితే నేను పేపర్లో రాసుకున్నాను, బట్ ఐ జస్ట్ వాంట్ టు రీడ్ ఇట్ సో బిఫోర్ ఐ స్టార్ట్ ఇట్. సో నాన్న యాక్చువల్గా మూర్తి సార్ సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఈ లోకాన్ని వదిలేసి అనంత లోకాలకి వెళ్ళిపోయారు. కానీ నాకు ఎందుకో ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, మన అందరి మనసులో ఉండిపోయారు. లేకపోతే ఈ మెడికల్ క్యాంప్స్కి వాలంటీర్స్ రావడము, పిల్లలు చదువులకి స్పాన్సర్స్ చేయడము, వీరందరిలో నాన్న ఉండబట్టి ఈరోజు ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు. అయితే సో ఈయన గురించి చెప్పుకోవాలి, మనం చాలా చెప్పుకోవాలి, కానీ చాలా సమయం పడుతుంది. చెప్పుకోవాలంటే రోజులు గడిచిపోతాయి. కానీ 1933లో గుంటూరు జిల్లాలో రేపల్లెలో జన్మించి దుర్గమ్మ గారికి, ఆంజనేయ శర్మ గారికి జన్మించిన ద్వితీయ పుత్రుడు శ్రీ వడ్లమూడి శ్రీరామచంద్రమూర్తి గారు. అయితే మూర్తి అన్న ఒక్క పేరుతో ఆయనలో ఎన్నో గుణాలు, ఆయనలో మూర్తిభవించిన అఖండ శక్తి, స్ఫూర్తి ఆయనకి ముఖ్యంగా మూడు గుణాలు ఉండేవి. కోపం, కరుణ, ప్రేమ, మూడు సమపాళ్లలో ఉండేవి. ఒక్కొక్కటి పోటీ పడేవి, దేంతో పాటు దాంతో పోటీ పడేవి అనమాట, ఒకదాంతో ఒకటి పోటీ పడేవి. అందరూ ఆయన కోపాన్ని మర్చిపోయేవారు, ఎందుకంటే కోపం ఎవరు పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే ఆయన కోపంలో ప్రేమ, దయ ఇవన్నీ ఉండేవి. గుర్తుంచుకుని ఈరోజు కూడా ఆయనని అభిమానిస్తున్నారు. స్టూడెంట్సే కాదు, పేరెంట్సే కాదు, లేకపోతే ఎవ్రీబడి ఈజ్ అప్రైజింగ్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ లాట్స్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ఎవ్రీబడి. అలాగే ఇక స్కూల్ విషయానికి వస్తే ఆయన ప్రిన్సిపల్ చాలా స్ట్రిక్ట్. ఈ స్ట్రిక్ట్నెస్ అందరికీ నచ్చేది. స్కూల్కి ఒక్క నిమిషము టీచర్ అయినా సరే, స్టూడెంట్ అయినా సరే, పేరెంట్ అయినా సరే, ఆయా అయినా సరే అసలు ఎవరిని సహించేవారు కాదు. ఆఫీసర్స్ అయినా సరే ఒక్కొక్కసారి కోపం వచ్చి అసలు స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. ఒక టైం అంటే 5 నిమిషాల ముందర, ఖచ్చితంగా 5 నిమిషాల ముందర ఉండాల్సిందే. 1 మినిట్ లేఅవుట్ అయినా కూడా ఎవరిని సహించేవారు కాదు. అదే ప్రిన్సిపల్స్ అందరిలో అలవాటు చేయడంలో చాలా గ్రేట్నెస్ ఆయన సంపాదించుకున్నారు. ఆ క్రమశిక్షణ, డిసిప్లిన్ అనేది అందరిలో అలవడింది. స్టూడెంట్సే కానీ, పేరెంట్స్ కానీ, ఆ జనరేషన్ ఉన్న ఎవ్రీబడి స్టార్టెడ్ డూయింగ్ దట్ డిసిప్లిన్ అండ్ దే యూస్ టు లైక్ ఇట్. సో ఆయన ఇన్నోవేటివ్ ఐడియాస్, స్ట్రక్చర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందరినీ ఆకట్టుకునేవి. స్ట్రక్చర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బేసికలీ ఆయన పద్ధతి, ఎలా చదివించాలి, పిల్లలు ఎలా చదివితే వాళ్ళకి మెమరీలో ఉండిపోతుంది అలా చదివించేవారు. బట్టి కొట్టడం ఇవన్నీ చేయించేవారు కాదు. కాకపోతే బిట్స్ చదివించి ఎగ్జామ్ రాయించడము, లేకపోతే ఇలా డిఫరెంట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆయన అందరిలో, అదే అసలు యాక్చువల్గా అందరు స్టూడెంట్స్ అందరికీ ఇట్లా గుర్తుండిపోయేవి. మూర్తి సార్ అసలు చెప్పిన చదువు మాకు ఇంకా ఇప్పుడు గుర్తుంది అని ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరితో మాట్లాడినా వాళ్ళు అదే దే టాక్ అబౌట్ దట్. సో ఆయన స్కూల్ యానివర్సరీ ఫంక్షన్స్ చేస్తే ఎవరు అబ్జెక్ట్ చేసేవారు కదా, లోకల్ పబ్లిక్ కానీ, లేకపోతే పక్కన నైబర్స్ కానీ. అసలు డిస్టర్బెన్స్ ఉండేదే కాదు. డిస్టర్బెన్స్ ఉన్నా కూడా అసలు వాళ్ళకి ఎంత అదొక పండగలాగా, వేడుకలాగా చేసుకునేవాళ్ళు. కానీ ఎవ్వరు 3 రోజులు ఫంక్షన్ చేసినా కూడా ఎవరు అబ్జెక్ట్ చేసేవారే కాదు. ఇక ఆయన ఎంతో మంది పేరెంట్స్ని ఆయన కరుణా హృదయంతో మూడో కంటికి తెలియకుండా ఆదుకునేవారు. ఫ్రీ నోట్బుక్స్ ఇచ్చేవారు. స్కూల్లో వచ్చే ఆదాయంలో చాలా వరకు ఫీజు కట్టలేని పేరెంట్స్ ఉంటే వాళ్ళకి చాలా హెల్ప్ చేసేవారు. పాపం అసలు పేరెంట్స్ అసలు నిజంగా వాళ్ళకి ఎట్లా కృతజ్ఞత చెప్పుకోవాలి. ఈరోజు పేరెంట్స్ని కలిసినా కూడా వాళ్ళు అదే మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు అదే చెప్తారు. అసలు మూర్తి సార్ చేసినట్టుగా ఎవరూ చేయలేదండి, మేము ఎప్పుడూ అసలు డబ్బు కోసము ఆలోచించుకునే వ్యక్తి కానే కాదు అని అనేవారు అనమాట. So we have live examples. I can show live examples. Live students today also they teach and they'll talk about it every day. సో ఆయన బుక్ బ్యాంక్ అనేది ఒక దివ్యమైన ఐడియా. ఆ బుక్ బ్యాంక్ అనేది బేసికలీ ఆయన ఒక ఐడియా చేశారు. ఆ ఐడియాతో పిల్లలందరికీ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడము, ఇవన్నీ చేసే ఇట్లాంటి ఐడియాస్ అప్పుడు 80s, 75s, 80s వచ్చేవి. అసలు ఇట్స్ అ వెరీ బ్రిలియంట్ ఐడియా. సో ఆయన డైరీ పిల్లలకి ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. పిల్లలందరూ కూడా ఎప్పుడు మాట్లాడినా అమ్మో డైరీలో లాస్ట్ 3rd పాయింట్ అంటే మాకు చాలా, మొన్న కూడా ఎవరితోనో మాట్లాడుతుంటే, గాయత్రి అనే ఒక స్టూడెంట్తో మాట్లాడుతుంటే షీ యూస్ టు సే దట్. సో ఆమె చెప్తుంది అనమాట, ఈ 3వ పాయింట్ కనుక మాకు చాలా టెర్రర్గా ఉండేదండి. ఆ డైరీలో రిమార్క్, ఆ రెడ్ మార్క్ పడితే ఇంటికి వెళ్తే మాబోయ్ పేరెంట్స్ అసలు భరించేవారు కాదు. అయితే పేరెంట్స్ కూడా కంప్లైంట్స్ ఇచ్చినా కూడా పేరెంట్స్ కూడా అస్సలు ఏమి అనేవారు కాదు, కొట్టినా తిట్టినా ఏమి అనేవారు కాదు. ఎందుకంటే మూర్తి సార్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ వేరు, ఆయన చదివించిన పద్ధతి వేరు. కాబట్టి
అసలు దట్ వాజ్ ఎక్సలెంట్. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఏమవుతుందంటే మనకి సమయం కూడా గడిచిపోతుంది. సో ఈరోజు ఆయన లేరని అనుకోకుండా మనం ఏం చేద్దామంటే ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని మనం ఆయన బాటలో నడుద్దాం. అలాగే ఆయన పేరుతో ఓపెన్ చేస్తున్న ఈ ఫౌండేషన్ కూడా ఇదే రోజు మనం మొదలుపెట్టాం. 2004లో ఆయనను గుర్తుంచుకోవాలి, చిరస్థాయిగా నిలిచిపోవాలని మనం గుర్తుపెట్టుకున్నాం. అయితే ఈ ఫౌండేషన్కి ఎవరైతే ఆర్థికంగా సహాయం చేస్తున్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం, కృతజ్ఞతాంజలి. వాళ్ళు లేకపోతే ఈ ఫౌండేషన్ నడవదు. ఎస్పెషల్లీ వాలంటీర్స్, స్వచ్ఛందంగా ముందరకు వచ్చిన వాళ్ళు, మోరల్ సపోర్ట్ ప్లస్ ఫైనాన్షియల్ సపోర్ట్, ఎవ్రీబడి. ఐ ఓ టు ఎవ్రీబడి. ఎందుకంటే నేను ఎవరినో ఆయన కొడుకు అయినంత మాత్రం చేయాల్సిన అవసరం లేదు. బట్ ప్రతి వాళ్ళు ఆయన పేరును పెట్టుకుని ఆయన ద్వారా మంచి జరుగుతుందని ఆయనను గుర్తుపెట్టుకుని ఆయన అందరిలో దూరి చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా వెరీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు లేకపోతే ఈ ఫౌండేషన్ నడవదు, ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోదు. సో కాబట్టి ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.